ఎస్, ఎంఎస్ ఎక్సెల్ లో చార్ట్స్ అనేది క్రియేట్ చేయడం బేసిక్ ఏనండి, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ రిపోర్ట్ లో స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి, వాళ్ళ మార్క్స్ ఇచ్చానండి. ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఒక కాలం చార్ట్ అయితే క్రియేట్ చేశాను, డేటా లేబుల్స్ కూడా యాడ్ చేశాను. ఇది అందరూ చేస్తారు, ఓకే. కానీ ఈ రిపోర్ట్ ప్రకారంగా ఈ స్టూడెంట్ మార్క్స్ లో హైయెస్ట్ మార్క్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చినాయి ఇక్కడ చెక్ చేసుకోవాలి. 96 రమ్యకి. అలానే లోయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చినాయి ఇక్కడ 15 కాదండి 14 రాజుకి. అంటే ఈ చార్ట్ లో హైయెస్ట్ మార్క్స్ ని లోయెస్ట్ మార్క్స్ ని వెరిఫై చేయాలన్నా అది బేసిక్ గానే ఉందండి. కానీ ఇప్పుడు ఈ చార్ట్ చూడండి, ఇక్కడ కూడా స్టూడెంట్ మార్క్స్ ని బేస్ చేసుకుని ఒక కాలం చార్ట్ అయితే క్రియేట్ చేశానండి. ఇందులో హైయెస్ట్ మార్క్స్ అనేది గ్రీన్ కలర్ లో, లోయెస్ట్ మార్క్స్ రెడ్ కలర్ లో హైలైట్ అవుతున్నాయి. అలానే ఓన్లీ వాళ్ళ మార్క్స్ వాటికే డిస్ప్లే అవుతున్నాయి చూడండి. అంటే ఈ టేబుల్లో నేను ఏమైనా చేంజ్ చేశాను అనుకోండి, ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ 84 ఉంది కదండి, లేదండి రమ్యకి 82 కాకుండా 95 ఇచ్చానండి, ఆటోమేటిక్ గా అప్డేట్ అయింది సేమ్ గ్రీన్ కలర్ లో. అండ్ ఆ పోల్ బట్టి మనకి నెంబర్స్ అనేది హైలైట్ అవుతుంది. అలానే లోయెస్ట్ మార్క్స్ 14 ఉన్నాయి, కాదు ఇక్కడ శేషుకి 84 తీసేసి నేను 6 ఇచ్చాను. ఇదిగోండి ఆటోమేటిక్ గా రెడ్ కలర్ లో అప్డేట్ అవుతుందండి. ఇలా ఎలాంటి రిపోర్ట్ అయినా, ఒక సేల్స్ రిపోర్ట్ కావచ్చు, ఎంప్లాయ్ రిపోర్ట్ కావచ్చు, ఏదైనా మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూస్ ఒక చార్ట్ లో ఈ విధంగా ఆటోమేటిక్ గా హైలైట్ అవ్వాలంటే అసలు ఈ చార్ట్ అనేది ఎలా డిజైన్ చేసామండి, ఇందులో ఎలాంటి ఫంక్షన్స్ ఆప్షన్స్ యూజ్ చేసాం క్లియర్ గా ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఓకేనండి, ఇక్కడ ఒక స్టూడెంట్ రిపోర్ట్ అయితే ఉంది, 2 కాలమ్స్ లో వాళ్ళ నేమ్స్ మార్క్స్ ఇచ్చానండి. ఓకే, ఇక్కడ అడిషనల్ గా 2 కాలమ్స్ ఇన్సర్ట్ చేస్తున్నానండి. నేమ్స్ తర్వాత 2 కాలమ్స్ ని సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్సర్ట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ మాక్సిమం మార్క్స్ తీసుకుంటున్నాను, మాక్సిమం హెడ్డింగ్ అలానే మినిమం హెడ్డింగ్ తీసుకున్నాను. ఇప్పుడు మాక్సిమం లో ఫస్ట్ ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాను చూడండి. ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ మార్క్స్ ఉన్న ఫస్ట్ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి, ఈక్వల్ టు ఇక్కడ మాక్సిమం మార్క్స్ రావాలి కాబట్టి మాక్సిమం ఫార్ములా తీసుకోండి, ఓపెన్ బ్రేసెస్. ఇక్కడ ఈ మార్క్స్ మొత్తాన్ని, ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఈ రేంజ్ ని ఫ్రీజ్ చేయండి, ప్రతి సెల్ లో సేమ్ రేంజ్ కావాలి కాబట్టి ఫ్రీజ్ చేయండి, F4 క్లోజ్ చేయండి, కామా అగైన్ మార్క్స్ లో ఫస్ట్ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. ఇక్కడ హైడ్ అయ్యింది, యారో మార్క్స్ ద్వారా ఫస్ట్ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకున్నాను, E4 కామా డబుల్ కొటేషన్ స్టార్ట్ చేయండి, ఎండ్ చేయండి. ఇక్కడ ఫార్ములా ఏం యూజ్ చేశానండి, ఇఫ్. అంటే ఇక్కడ మనం రాసింది ఫస్ట్ కండిషన్ అండి, కండిషన్ ఏం రాశానండి, E4 ఈక్వల్ టు సెలెక్ట్ చేసిన మార్క్స్ లో మాక్సిమం మార్క్స్ అలానే గణేష్ మార్క్స్ రెండు ఈక్వల్ అయితే ఇక్కడ మనకి గణేష్ మార్క్సే ప్రింట్ అవ్వాలండి, లేదంటే ఆ సెల్ బ్లాంక్ గా రావాలి. కాబట్టి ఇక్కడ నేను డబుల్ కొటేషన్ స్టార్ట్ చేసి ఎండ్ చేశాను. ఇతను గణేష్ మార్క్స్ ఎంత అండి 81, ఫార్ములాలో మాక్సిమం మార్క్స్ ఎంత అండి 96, రెండు ఈక్వల్ కాదు కదండి, కాబట్టి ఇక్కడ బ్లాంక్ గా వచ్చేసింది. సేమ్ ఇదే ఫార్ములాని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి, ఇక్కడ మాక్సిమం మార్క్స్ ఏదైతే ఈక్వల్ అయిందో అక్కడ మనకి ప్రింట్ అయింది. రమ్య ఒక్కటే మాక్సిమం మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ కాబట్టి కండిషన్ ట్రూ అయింది, అక్కడ తన మార్క్స్ అనేది ప్రింట్ అయినాయండి. అలానే సేమ్ ఫార్ములా మీరు ఏం చేస్తారు, మినిమం ఫార్ములా అప్లై చేయండి. మీరు డైరెక్ట్ గా టైప్ చేసిన పర్లా ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ మళ్ళీ మార్క్స్ అని రిఫరెన్స్ గా తీసుకోండి, ఈక్వల్ టు ఇక్కడ మినిమం ఫార్ములా యూజ్ చేయండి, ఓపెన్ బ్రేసెస్ మళ్ళీ ఈ మార్క్స్ మొత్తాన్ని, ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఫ్రీజ్ చేయండి, F4 క్లోజ్, కామా మినిమం మార్క్స్ కి ఈక్వల్ అయితే గణేష్ మార్క్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి, కామా ఒకవేళ ఈక్వల్ కాకపోతే బ్లాంక్ గా రావాలి కాబట్టి డబుల్ కొటేషన్ స్టార్ట్ చేయండి, ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. 81 అనేది మినిమం మార్క్స్ కాదు కదండి, కాబట్టి ఇక్కడ మనకి బ్లాంక్ గా వచ్చింది. ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి, 14 మార్క్స్ అనేది లోయెస్ట్ మార్క్స్ కాబట్టి ఇక్కడ మనకి ప్రింట్ అయినాయండి. ఇలా మీరు ఈ టోటల్ సెల్స్ లో హైయెస్ట్ మార్క్స్ లోయెస్ట్ మార్క్స్ సపరేట్ కాలమ్స్ లో మీరు ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయండి. ఇది ఫస్ట్ స్టెప్. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ రిపోర్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేసి చార్ట్ క్రియేట్ చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి కాలం చార్ట్ లేదా డైరెక్ట్ షార్ట్ కట్ ఉంది కదండి, ఆల్ట్ F1 కాలం చార్ట్ అయితే ఒకటి క్రియేట్ అయిందండి. దీని సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోండి. ఓకే, కాలం చార్ట్ అయితే క్రియేట్ అయిందండి. ఇప్పుడు ఈ చార్ట్ ని సెలక్షన్ చేసి ఎప్పుడైతే చార్ట్ సెలక్షన్ చేస్తామో చార్ట్ డిజైన్ ఫార్మేట్ 2 ట్యాబ్స్ వస్తాయండి. చార్ట్ డిజైన్ ఇందులోకి వెళ్ళండి, ఇక్కడ చేంజ్ చార్ట్ టైప్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. కాలం చార్ట్స్ అనేది 3 రకాలు ఉన్నాయండి, సెకండ్ వన్ ని సెలక్షన్ చేయండి. ఓకే, ఓకే ప్రెస్ చేయండి. ఈ విధంగా ఇక్కడ నేమ్స్ అనేది మనకి రొటేట్ అవుతాయండి. ఇప్పుడు మనం ఈ చార్ట్ అనేది గమనిస్తే ఇక్కడ మార్క్స్ అనేది గ్రీన్ కలర్ లో, అలానే మాక్సిమం మార్క్స్ మినిమం మార్క్స్ అనేది మనకి డిఫరెంట్ కలర్ లో మనకి డిస్ప్లే అవుతున్నాయండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే మార్క్స్ ఉన్న ఆ పోల్ ని సెలక్షన్ చేయండి, గ్రీన్ కలర్ లో ఉండే కదండి, వీటిని సెలక్షన్ చేయండి. ఒక పోల్ ని సెలక్షన్ చేస్తే ఆటోమేటిక్ గా అన్ని పోల్స్ సెలక్షన్ అవుతాయండి.
ఏదైనా ఒక పోల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఫార్మేట్ డేటా సిరీస్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో ఒక ఆప్షన్స్ అయితే వచ్చినాయండి. ఇక్కడ సిరీస్ ఓవర్ ల్యాప్ డిఫాల్ట్ గా -27% ఉందండి. 100% లో పెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ గ్యాప్ విడ్త్ అనేది 219% లో ఉందండి. 150 పెట్టుకోండి. ఇంతవరకు అర్థమైనట్టే కదండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చార్ట్ డిజైన్ అనే ట్యాబ్ లోనే ఇక్కడ సెలెక్ట్ డేటా అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. లెఫ్ట్ సైడ్ లో మనకి కాలమ్స్ మాక్సిమం మినిమం మార్క్స్ ఈ కాలమ్స్ ఉన్నాయి కదండి. ఈ మార్క్స్ ఉన్న కాలం అనేది మనకి బాటమ్ లో ఉందండి. పైకి తీసుకురండి. మీరు సెలక్షన్ చేసి ఇక్కడ అప్ యారో డౌన్ యారో సింబల్స్ ఉన్నాయి కదండి. అప్ యారో ఈ సింబల్స్ ని సెలక్షన్ చేయండి. ఇదిగోండి మార్క్స్ ని పైకి తీసుకురండి. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏమవుతాయి, డిఫరెంట్ గా ఉన్న కలర్స్ అంటే మాక్సిమం మార్క్స్ మినిమం మార్క్స్ ఆ పోల్స్ అనేది మనకి ఇక్కడ హైలైట్ అవుతాయి అండి. ఓకేనా. ఓకే ప్రెస్ చేయండి. ఈ విధంగా అలానే ఇక్కడ ఈ మినిమం మాక్సిమం మార్క్స్ కాకుండా నార్మల్ మార్క్స్ అనేది మనకి ఇక్కడ గ్రీన్ కలర్ కాకుండా లైట్ బ్లాక్ కలర్ చూజ్ చేసుకోండి. సెలక్షన్ చేసి ఫార్మేట్ లోకి వెళ్ళండి. ఇక్కడ షేప్ ఫిల్ లైట్ వైట్ కలర్ తీసుకోండి. ఈ విధంగా ఇప్పుడు ప్రీవియస్ చార్ట్ కనుక మనం గమనిస్తే ఇక్కడ మనకి ఈ పోల్స్ అనేది పర్టికులర్ గా ఇది గ్రీన్ కలర్ లో మాక్సిమం మార్క్స్ గ్రీన్ కలర్ లో అండ్ లోయెస్ట్ మార్క్స్ అనేది రెడ్ కలర్ లో రావాలి. అలానే వీటి వాటికి లేబుల్స్ అనేది మనకి ఇక్కడ ఈ బాక్స్ లో ఫిల్ అవ్వాలి. అప్పుడు మీరేం చేస్తారు, ఇండివిజువల్ గా ఫార్మేట్స్ అనేది అప్లై చేయండి. ఇప్పుడు ఈ మాక్సిమం మార్క్స్ ఉన్న ఆ పోల్ ని సెలక్షన్ చేయండి. ఫార్మేట్ లోకి వెళ్ళండి. షేప్ ఫిల్ ఇక్కడ మీరు గ్రీన్ కలర్ మీకు కావాల్సిన కలర్ అనేది చూజ్ చేసుకోండి. అలానే మాక్సిమం మార్క్స్ ఉన్న పోల్ ని సెలక్షన్ చేయండి. ఫార్మేట్ లోకి వెళ్ళండి. షేప్ ఫిల్ రెడ్ కలర్ అనేది చూజ్ చేసుకోండి. ఓకే. అలానే ఇప్పుడు డేటా లేబుల్స్ అనేది యాడ్ చేయండి ఇండివిజువల్ గా. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ పోల్ బట్టి సెలక్షన్ చేశానండి. చార్ట్ డిజైన్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏనండి యాడ్ చార్ట్ ఎలిమెంట్, ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ డేటా లేబుల్స్ ఇందులోకి వెళ్తే అవుట్ సైడ్ ఎండ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ ఏమైంది, మాక్సిమం మార్క్స్ వాటికి మనకి 96 వచ్చినాయండి. అండ్ ప్రతి పోల్ లో మనకి ఇక్కడ జీరోస్ వచ్చాయి. అలానే రెడ్ కలర్ ఉన్న పోల్ మినిమం మార్క్స్ ను కూడా ఆ పోల్ ని సెలక్షన్ చేయండి. చార్ట్ డిజైన్, యాడ్ చార్ట్ ఎలిమెంట్, డేటా లేబుల్స్, అవుట్ సైడ్ ఎండ్ ఈ విధంగా తీసుకున్నారు. కానీ ఇక్కడ మీకు జీరోస్ అనేది హైడ్ అయిపోవాలండి. ఈ ఓన్లీ ఈ మార్క్స్ ఒక్కటే డిస్ప్లే అవ్వాలి. అలా అవ్వాలంటే మీరు ఏం చేయాలి, ఈ మాక్సిమం మార్క్స్ ఉన్న ఈ పోల్ ని సెలక్షన్ చేయండి. రైట్ క్లిక్ ఇవ్వండి. ఫార్మేట్ డేటా లేబుల్స్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చినాయి చూడండి. బాటమ్ లోకి రండి. ఇక్కడ నెంబర్ కేటగిరీ ఉందా, ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ ఫార్మేట్ కోడ్ అనేది జనరల్ లో ఉందండి. మీరు ఏం టైప్ చేస్తారంటే 0:0:0 ఈ విధంగా ఇచ్చి యాడ్ అని టైప్ చేయండి. ఇది ఎందులో ఉంది, మాక్సిమం మార్క్స్ పోల్. ఇది ఎక్కడ ఉండేది అంటే లేబుల్ ఆప్షన్స్ పక్కన యారో మార్క్ ఉందా క్లిక్ చేయండి. సిరీస్ మాక్సిమం డేటా లేబుల్స్. అలానే మినిమం డేటా లేబుల్స్ లో కూడా చేంజ్ చేయండి. సిరీస్ మినిమం డేటా లేబుల్స్ దీన్ని కూడా సెలక్షన్ చేయండి. మళ్ళీ జనరల్ కేటగిరీ ఫార్మేట్ కోడ్ అనేది 0:0:0 యాడ్ చేయండి. ఆటోమేటిక్ గా జీరో సైడ్ అయిపోతాయి. మినిమం మాక్సిమం మార్క్స్ మాత్రమే మనకి డేటా లేబుల్స్ అనేది డిస్ప్లే అవుతాయి అండి. ఓకేనా. ఇంతవరకు సెట్టింగ్ అర్థమైనట్టే కదండి. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చి మనకి డిజైన్ లో ఇక్కడ ఈ మార్క్స్ వాటికి మనకి ఇక్కడ ఈ కలర్ అనేది ఫిల్ అయింది, అవునా కాదా. అండ్ బోర్డర్ లో కూడా సమ్ డిజైన్ లో వచ్చింది. ఇవన్నీ మీరు ఇండివిజువల్ గా అప్లై చేసుకోండి. మార్క్స్ వాటికి సెలక్షన్ చేశారు. ఫార్మేట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. షేప్ ఫిల్ సేమ్ కలర్ అనేది ఫిల్ చేయండి. ఓకే. అలానే షేప్ అవుట్ లైన్ లోకి వెళ్ళండి. ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. కావాల్సిన డిజైన్ అనేది అప్లై చేసుకోండి. అలానే హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫాంట్ కలర్ ఇక్కడ మనకి బ్లాక్ ఉందండి. మీరు ఇక్కడ వైట్ ఇవ్వండి. అండ్ సైజ్ అనేది కొంచెం పెంచుకోండి ఈ విధంగా. అలానే మినిమం మార్క్స్ ఈ లేబుల్ ని సెలక్షన్ చేయండి. ఫార్మేట్ లోకి వెళ్ళండి. షేప్ ఫిల్ రెడ్ కలర్ అనేది ఫిల్ చేయండి. ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ అనేది ఫిల్ చేయండి. అండ్ షేప్ అవుట్ లైన్ లోకి వెళ్ళండి. స్టైల్ అనేది అప్లై చేసుకోండి. హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఫాంట్ కలర్ వైట్ ఇచ్చుకోండి. కొంచెం సైజ్ అనేది ఒక స్టెప్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా. ఇలా డిజైన్ చేసుకోండి. అలానే నార్మల్ మార్క్స్ అనేది మరీ లైట్ కలర్ లో ఉంది అనుకుంటే మీరు చేంజ్ చేసుకోండి. వేరే కలర్ సెలక్షన్ చేసి ఫార్మేట్ లోకి వెళ్ళండి. షేప్ ఫిల్ లోకి వెళ్ళండి. ఇంకొంచెం ఏదైనా డిఫరెంట్ కలర్ కావాలంటే సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మార్క్స్ ని చేంజ్ చేయండి. హైయెస్ట్ మార్క్స్ ఎంత, 96 కాదండి 100 వచ్చినాయి. మహేష్ కి 15 తీసేసి 100 ఇస్తున్నాడు. అది ఆటోమేటిక్ అప్డేట్ అయిందా లేదా, మార్క్స్ వాటికి మనకి డిస్ప్లే అవుతుంది. అలానే లోయెస్ట్ మార్క్స్ 14 కాదండి. ఇక్కడ రవికి నేను 3 ఇస్తున్నానండి. అదిగోండి 3 ఇక్కడ అప్డేట్ అయిందా లేదా. అంటే మనం సెలెక్ట్ చేసిన టేబుల్లో రేంజ్ అనేది అంతే ఉండడం కాదండి. ఆటోమేటిక్ గా మార్క్స్ తో సహా ఆ ఫార్మేట్ అనేది అప్డేట్ అవుతుందండి. ఇలా కూడా మనం డిజైన్ చేయొచ్చండి. ఓకేనా. వ్యూయర్స్ ఈ వీడియో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని
ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.